అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ టమాటా చట్నీ రైస్లోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ మినపప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ మంచి ఎర్రగా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఈ ధనియాలు, జీలకర్ర, పప్పులు అన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇప్పుడు ఈ పప్పులు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీనిలో కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి. ఈ కొత్తిమీరతో పాటు మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకొని కొత్తిమీర అంతా బాగా ఫ్రై చేసుకోండి. అస్సలు పచ్చిగా లేకుండా మొత్తం ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇదంతా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలన్నీ దీంట్లో వేసుకోండి. ఈ టమాటాలన్నీ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు టమాటాలన్నీ బాగా సాఫ్ట్ అయ్యాయి. ఇవన్నీ ఒకసారి అంతా కలుపుకొని ఇలా సాఫ్ట్ అయ్యాక వీటిని మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారనిచ్చాక ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం ముందుగా పప్పులు వేయించుకున్నాం కదండి, అవన్నీ ముందుగా ఒకసారి ఫస్ట్ పట్టుకోవాలండి. ఇవన్నీ దీంట్లో వేసుకొని దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చింతపండు రేకు కూడా వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు చల్లబడ్డ టమాటాలు కూడా దీంట్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా పల్స్లో మనం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు రోట్లో రుబ్బుకున్నట్టుగా ఉంటుంది. దీనిలోనే ఒక కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా పల్స్ పెట్టుకొని మిక్సీ చేసుకోండి. అప్పుడు మనం రోట్లో రుబ్బుకున్నట్టుగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పోపు కోసం దీంట్లో ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పోపులో వేసుకోండి. ఈ పోపు అంతా మనం చట్నీలో వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, టమాటా చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి. దోశలకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.